ఆరాధిస్తూ పరిశుద్ధుడు 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 యేసు అంటూ ప్రభుని కీర్తిద్దామా? మహిమా ఘనత ప్రభావములు నీకే. రెండు చేతుల పైకి అందరం కలిసి మహిమా. స్వరాలు విప్పి అందరం కలిసి ప్రభావం నీకే మహిమా ఘనత ప్రభావం నీకే. పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు. వేవేల దూతగణాలతో కలిసి ఎలుగెత్తి పాడదాం, ప్రభుని కీర్తిద్దామా? పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు 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 యేసు. మహిమా ఘనత సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది, నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది. అనగా కళ్ళు బాగున్నట్లయితే ఒళ్ళు బాగుంటుంది, కళ్ళు పాడైనట్లయితే తలంపులు పాడవుతాయి, తలంపులు పాడైనట్లయితే ఒళ్ళు పాడవుతుంది. ఈరోజు ఏ స్థాయిలో ఉన్నావు, ఏ స్టేజ్లో ఉన్నావు? కళ్ళును పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా? తలంపులను పాడు చేసుకుంటున్న స్టేజ్లో ఉన్నావా? కళ్ళు పాడయి తలంపులు పాడయి ఆఖరికి తనువును కూడా అనగా శరీరాన్ని కూడా పాడు చేసుకుంటున్న అపవిత్రపరుచుకుంటున్న స్టేజ్కి చేరిపోయావా? ఏ స్టేజ్లో నువ్వు ఉన్నావు? జాగ్రత్త. ఒకరోజు నేను ఒక పట్టణంలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు సంసోను ఏ విధంగా కళ్ళు పోగొట్టుకున్నాడో నేను సూటిగా వాక్య పరిచయం చేసినప్పుడు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, నా జీవితంలో ఓ ప్రశ్నకి ఎప్పుడు జవాబు రాలా, కానీ ఈరోజు వచ్చింది. ఏమిటి అని అడిగాను. అన్న, నా కళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశీలన చేశాను, బాగానే ఉన్నాయి కదా అని చెప్పన్నాను. లేదన్నా, ఒక కన్ను పనిచేయదన్నా, అది పెట్టిన కన్ను అన్నా. ఏమైంది? నేను స్కూల్ బస్ నడిపిస్తానన్నా, ఆ స్కూల్లో అందమైన అమ్మాయిలు బాలికలు వచ్చి కూర్చునేవారన్న బస్సులో నేను డ్రైవింగ్ చేస్తూ రేర్ మిర్రర్ వెనకకు కనిపించేటటువంటి ఆ అద్దంలో అమ్మాయిలను చూస్తూ ఉండేవాడిని, వాళ్ళ అందాన్ని చూస్తూ ఉండేవాడిని. అలా చూస్తూ వాళ్ళ గురించి అపవిత్రంగా ఆలోచించేవాడిని. ఒకరోజు డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుండి అమ్మాయిలను చూస్తున్న సమయంలో ఎదురుగుండా చువ్వలను తీసుకెళ్తున్నటువంటి ఒక DCM వ్యాన్ సడన్గా బ్రేక్ వేసాడన్నా. నేను చూసుకోలేదన్నా. నేను బ్రేక్ వేసే లోపటే ఆ చువ్వలు వచ్చి అమాంతంగా నన్ను గుచ్చుకున్నాయన్న. ఒక చువ్వ వచ్చి కళ్ళలో దిగబడిపోయిందన్న. కన్ను శాంతం పోయిందన్న. ఎందుకు నా కన్ను పోయిందని చాలాసార్లు అనుకున్నాను, కానీ ఈరోజు జవాబు వచ్చిందన్న. దేవుడు నాకు ఇచ్చిన కళ్ళలు కామంతో నింపుకున్నప్పుడు దేవుడు ఆ కన్ను పొడిచి పడేశాడన్న. ఈరోజు నా తప్పు తెలుసుకున్నానన్న. సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నీ కళ్ళు పవిత్రంగా లేకపోతే ఈరోజు పశ్చాత్తాపడు. నీ కళ్ళల్లో కామము రోజు రోజుకు పెరిగిపోతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడు. ఆ కళ్ళతో చూడకూడని పాపిష్టి దృశ్యాలు చూడడానికి నువ్వు అలవాటు పడుతున్నట్లయితే ఈరోజు పశ్చాత్తాపడు. పనికి మళ్ళీ సెల్ ఫోన్ ఉంది కదా, స్క్రీన్ పెద్దది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా సెల్ ఫోన్లో
చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త పడో. ఏ కళ్ళు అయితే ఈరోజు చూడకూడని వాటిని చూస్తుందో అదే కళ్ళు ఒకరోజు సడన్గా దేవుడు మూసేశాడంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. సంసోను లాంటి బహు బల్లాఢ్యుడే కళ్ళను పోగొట్టుకున్నాడు. ఒళ్ళంతా హోనం చేసి పడేశారు. సంసోను బంధించి పడేశారు, బాధించారు. ఆఖరికి సంసోను బలైపోయాడండి. కారణం తెలుసా? దేవుడు సంసోనుకు దూరం అయిపోయాడు. సంసోను చేస్తున్న పాపాన్ని తట్టుకోలేక దేవుడు సంసోనుకు దూరం అయినప్పుడు, దేవుని సన్నిధిని సంసోను పోగొట్టుకున్నప్పుడు సంసోను జీవితం నాశనం అయిపోయింది. సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ అందాన్ని ఆధారం చేసుకొని, నీ ఆకారాన్ని ఆధారం చేసుకొని, నీ ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని చేయకూడని పనులు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ ఒకవేళ నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నట్లయితే వినో. చూస్తూ దేవుడు ఏదో ఒక సమయంలో సడన్గా నిన్ను వదిలేస్తాడు. నిన్ను వదిలేశాడయ్యా అంటే తప్పించుకోలేవు. పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోలేవు. నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును నాశనం చేయడానికి కాచుకుని కూర్చున్నటువంటి సైతాన్ యొక్క శక్తిని తట్టుకోలేవు, ఎదిరించలేవు, జయించలేవు, బలైపోతావు. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు నీ అందాన్ని ఆధారం చేసుకొని, ఆరోగ్యాన్ని ఆధారం చేసుకొని ఏ అడ్డమైన సంబంధాలు, బంధాలు, అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నావో వాటిని తుంచేసేయి, వాటిని వదిలేసేయి. అపవిత్రమైన కళ్ళను కడగమని క్రీస్తుని రోజు నువ్వు అడిగినట్లయితే ఆయనని కళ్ళు కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మొదటిగా అందాన్ని ఆధారం చేసుకుని అద్భుతమైన దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు ఆఖరికి బలైపోయాడు.